ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ది సంబంధించిన ఏదైతే వివాదం ఉందో తనని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. తన ఇంటి దగ్గరనే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇక్కడికి సిపిఎం సంబంధించిన నేతలు కూడా భారీ స్థాయిలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఈ విషయం గురించి క్లారిటీ తీసుకునే పరిస్థితి ఒకసారి తెలుసుకుందాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు ఈ వివాదాన్ని? తనని అరెస్ట్ చేయడానికి దాదాపుగా సాయంత్రం వరకు కూడా పోలీసు వాళ్ళు వస్తారనే వార్తలు కూడా చెక్కలు కొడతా ఉన్నాయి. అసలు ఈ వివాదాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు రాజకీయాలకు అతీతంగా ఒక విశ్లేషకులు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడే వ్యక్తి కాదు. జనరల్గా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ ఇచ్చే వ్యక్తి, అనేక మంది ఈ దేశానికి ఐఏఎస్లను అందించిన వ్యక్తి, అనేక మంది ఐపీఎస్లను అందించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద కేసు పెట్టి ఆంధ్ర నుంచి పోలీసులను ఇక్కడ పంపి కేసు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఫస్ట్, ఇంతకంటే దుర్మార్గంగా మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంత్రులుగా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యలు లేనట్లుగా ఇదొక్కటే ప్రధానమైన సమస్యగా ఈరోజు చర్చ జరుగుతుంది. వేల మంది అమ్మాయిలు, బాలికలు మా ఆంధ్రప్రదేశ్లో మిస్ అయ్యిండ్రు. వాటి మీద పరిశీలించండి. పెట్రోల్ ఛార్జీలు పెరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 111 రూపాయలు, 120 రూపాయలకు చేరింది. వాటి మీద మాట్లాడమని పవన్ కళ్యాణ్. స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి రేటు పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు చాలా పెండింగ్లో పెట్టుకొని ఈ అంశాన్ని పట్టుకొని ఇక్కడ కేసుకు పంపించడం అనేది దుర్మార్గమైన విషయం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనేటైనా ఫస్ట్ రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకోమని చెప్పి అతను రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఇట్లాంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల మీద వచ్చి కేసులు పెట్టమని చెప్పండి. ఎప్పుడు ఏం మాట్లాడతారో పవన్ కళ్యాణ్కే తెలియదు. ఆయనకంటూ ఒక సొంత ఎజెండా లేదు, రాజకీయ ఎజెండా లేదు. ఒక్కోసారి చేగువేరా అంటాడు, ఒక్కోసారి జయ శ్రీరామ్ అంటాడు. అంటే పొంతన లేని వాదనలు ఈరోజు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సంపూర్ణమైనటువంటి అవగాహన దేశ రాజకీయాల మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి మీద కేసులు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారికి మీదనే పెట్టినట్లు కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్గా ఆలోచించేటువంటి నాగేశ్వర గారు ఒక లౌకిక వాదంతో మాట్లాడే వ్యక్తి. దేశ సమైక్యత, సమగ్రత కాపాడే దానికోసానికి నిరంతరం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యాఖ్యలు వాళ్ళకి ఒక మతం బేస్డ్గా రాజకీయాలు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఏమీ గిట్టదు. కాబట్టి ఆ బేస్డ్గా ఈరోజు అరెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా సరే దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇది. ఇంతకంటే నీచమైనటువంటి చర్య లేదు. కాబట్టి దీన్ని వెంటనే ఈ కేసును ఉపసంహరించుకోవాలి. ఆయన మీద పెట్టినటువంటి కేసులు బేషరతుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ రాష్ట్రం పోలీసు వాళ్ళు కూడా ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు చేస్తూ ఉన్నామని కూడా ఒక అధికారంగా ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కూడా చూసినా కానీ ఉదయం పూట ఉన్నారు, ఇప్పుడైతే ఎవరు కూడా కనిపించట్లేదు. ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి ఈ విషయాల మీద. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దౌర్జన్యంగా కేసులు పెట్టి మరీ ఇళ్ల మీదకి వచ్చి ఇచ్చినటువంటి అంత పెద్ద కేసు ఇది. మీరు జోక్యం చేసుకొని అయినా సరే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.